కిషోర్ అన్న, కిషోర్ సార్ గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మా గ్రామం తరఫున, మా తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఫ్రెండ్స్ చూడండి, చాలా పెద్ద విగ్రహం. మేము ఆ సార్కి ఎంత వెల కట్టలేనిది, ఎందుకంటే మా గ్రామానికి ఆ విగ్రహం ఇచ్చినటువంటి దాత కిషోర్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు. మా గ్రామం తరపున, మా గ్రామం ప్రజల తరపున, ప్రతి ఒక్కరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్టార్ట్ చేసిన ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు సుధాకర్. ఈరోజు నేను తెస్తున్న వీడియో ఏమనగా, మా గ్రామానికి శ్రీగిరి క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర దేవాలయం దగ్గరకు తిరుపతి నుంచి విగ్రహాలు రావడం జరిగింది. ఆ విగ్రహాలు రావడంతో మా గ్రామ ప్రజలంతా శ్రీగిరి క్షేత్రం నుంచి కలశాలతోన శ్రీ సాయిబాబా గుడి దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి విగ్రహాలను శ్రీగిరి పంచలింగేశ్వర దేవాలయం దగ్గరకు తేవడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రామస్తులు అందరూ, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, అలాగే పిల్లలు, మహిళలు, చిన్నపిల్లలు కలశాలతో రావడం జరిగింది. విగ్రహాలను తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పూర్తి వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. రారండి అడిగిరా ఫ్రెండ్స్. శ్రీగిరి క్షేత్రం పైన నంది అలాగే మిగతా విగ్రహాలు ఇప్పుడు వస్తున్నాయి కొండ మీదకు. అవి తేవడానికి కొండ మీద నుంచి డప్పులతో వస్తున్నారు. హాయ్ హాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడే సాయిబాబా గుడి దగ్గరకు వచ్చాము. చూడండి, బసవేశ్వరుని కూడా తీసుకొని రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర పూజ చేసుకొని అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు విగ్రహాలు వచ్చాయి చూడండి. రండి అన్న, రండి, అటుకి రండి. ఫ్రెండ్స్, ఇప్పుడే మా గ్రామంలోకి చూడండి నంది విగ్రహం వచ్చింది. చాలా పెద్ద విగ్రహం ఇది. శ్రీగిరి క్షేత్రం కొండ మీద ఉన్నటువంటి దేవాలయం దగ్గర పెట్టడానికి తెచ్చినారు. చూడండి, గ్రామస్తులంతా మా గ్రామంలో ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గర నుంచి పైన కొండ మీదకి తీసుకెళ్తాము. చాలామంది భక్తులు, గ్రామస్తులు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరు రావడం జరిగింది. చూడండి, మేళగాళ్ళతోన, డప్పులతోన రావడం జరిగింది. ఇప్పుడు కొండ మీద శ్రీనివాస నాయన గారు పూజా కార్యక్రమం చేసి మేము పైకి తీసుకెళ్తాము. విరేషనా హాయ్. ఫ్రెండ్స్ చూడండి, చాలా సూపర్గా ఉంది నంది విగ్రహం. మా గ్రామంలో 4 రోజులు పండుగ వాతావరణం ఏర్పడుతుంది. 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ. చూడండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, గ్రామస్తులు, అలాగే ఆడపిల్లలు పైన కొండ మీద నుంచి కలశాలతో రావడం జరిగింది ఇక్కడికి.
కొండ మీద శ్రీనివాస నాయన గారు పూజా కార్యక్రమం చేస్తున్నారు చూడండి. ఇప్పుడే మా గ్రామానికి చేరుకున్న నంది వాహనానికి పూజా కార్యక్రమం చేస్తున్నారు నాయన గారు చూడండి. అమ్మగారు అలాగే నాయనగారు ఇద్దరు పూజా కార్యక్రమం చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, టెంకాయ కొడుతున్నారు శ్రీనివాస నాయన గారు. పూజా కార్యక్రమం పూర్తయింది. చూడండి, చాలామంది భక్తులు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. చూడండి, ఆడపిల్లల కలిసంతా వచ్చారు పూజా కార్యక్రమానికి. కిషోరా సార్ గారు వచ్చేసి మా గ్రామానికి విగ్రహాల దాత గారికి మేము మా గ్రామం తరఫున సన్మానం చేసుకుంటున్నాము. చూడండి, ఒక్కొక్కరు కిషోర్ అన్న, కిషోర్ సార్ గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మా గ్రామం తరఫున మా తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఫ్రెండ్స్ చూడండి, చాలా పెద్ద విగ్రహం. మేము ఆ సార్కి ఎంత వెల కట్టలేనిది, ఎందుకంటే మా గ్రామానికి ఆ విగ్రహం ఇచ్చినటువంటి దాత కిషోర్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు. మా గ్రామం తరపున మా గ్రామం ప్రజల తరపున ప్రతి ఒక్కరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా గ్రామస్తులు మా గ్రామ పెద్దలు వారికి సన్మానం చేసుకుంటున్నారు చూడండి. ప్రతి ఒక్కరికి మా గ్రామం తరపున సన్మానం చేసుకుంటున్నాము చూడండి. ఫ్రెండ్స్ చూడండి, అన్నగారులకి సన్మానం చేసుకుంటాం. చిన్న మా గ్రామం తరపున చిన్న కానుక మా తరపున పూలదండలతో అన్నగారికి చిన్న సత్కారం చేసుకుంటున్నాము. మొత్తం మా గ్రామానికి దాతలు విగ్రహ దాతలు కిషోర్ సార్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి సన్మానం చేసుకోవడం జరిగింది. నాన్నగారు అలాగే అమ్మగారు చూడండి. ఫ్రెండ్స్ చాలా సంతోషకరము చూడండి. ప్రతి ఒక్కరికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ విగ్రహాలు లారీలో రాగానే సాయిబాబా టెంపుల్ దగ్గర శ్రీనివాస నాయన గారు పూజ చేసి అలాగే విగ్రహాల దాతలకు సన్మానం చేసి గ్రామస్తుల తరపున నాయనగారి తరపున అందరికీ సన్మానం చేసుకొని మేమిప్పుడు ఆ విగ్రహాలను ఊరేగింపుగా శ్రీగిరి క్షేత్రం కొండపైకి తీసుకెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, గ్రామస్తులు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ పిల్లలు ప్రతి ఒక్కరూ పెద్దలు చిన్నపిల్లలు అందరూ దీనిలో భాగం కావడం జరిగింది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇప్పుడు మేము శ్రీగిరి క్షేత్రం వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ చూడండి, ఈరోజు మా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, చూస్తూనే ఉండండి. మీకోసం నేను పల్లెటూరు వీడియోస్ అందిస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీ పల్లెటూరు సుధాకర్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నంది వాహనం లారీలో వెళ్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే మా గ్రామానికి చేరుకుంది శనగల బస్సు ఉన్న పెద్ద గణపతి ఇష్టకామేశ్వర దేవి. చూడండి, మినిగేరి గ్రామం నుంచి శ్రీగిరి క్షేత్రం కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్తున్నాము.
మా గ్రామంలో 4 రోజులు ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ. 5వ తేదీ విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ఖచ్చితంగా రావాలని తెలియజేస్తున్నాను. ఆ రోజు మొత్తం ఎన్ని విగ్రహాలు తెచ్చామో అన్ని విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ మా గ్రామానికి వచ్చి ఈ పండగ వాతావరణాన్ని చేసుకోవాలని తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే కొంతమంది ఆడపిల్లలు కలసాలు పట్టుకొని వచ్చినారు చూడండి. ఫ్రెండ్స్, శ్రీగిరి క్షేత్రం కొండపైన వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయంకు తిరుపతి నుంచి పెద్ద బసవన్న, అలాగే శనగల బసవన్న, శ్రీ ఇష్టకామేశ్వర దేవి అన్ని విగ్రహాలు ఈరోజు మా గ్రామానికి రావడం జరిగింది. మేము ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్తున్నాము. స్వామి దేవాలయం దగ్గర రావడం జరిగింది చూడండి. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు కలశాలతో రావడం జరిగింది ఇప్పుడే ఫ్రెండ్స్. చూడండి, గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు విగ్రహాల కోసం. శ్రీ ఆంజనేయ స్వామి గుళ్ళోనూ అలాగే ఈశ్వరుని గుళ్ళో టెంకాయలు కొడుతున్నారు చూడండి. బసవన్న వెనకాలే ఉన్నాడు. శ్రీగిరి క్షేత్రం పైన ఉన్నటువంటి బసవన్న ఫ్రెండ్స్ చూడండి ఎంత హుషారుగా ఉందో. చాలా సూపర్గా రెడీ చేశారు బసవన్నను. వెనకాలే లారీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే విగ్రహాలు ఉన్న లారీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు చేరుకోవడం జరిగింది చూడండి. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ వెంటనే దాని ముందరే వస్తున్నారు. విగ్రహాల ముందర అందరూ చూడండి ఫ్రెండ్స్. కొండ మీద నాయన గారు, రెడ్డి గారు, అలాగే నారాయణ తాత గారు, వెంకటేష్ మామ గారు, ప్రతి ఒక్కరూ విగ్రహాలు, భాస్కర్ రెడ్డి అయితేనేమి అందరూ విగ్రహాల ముందర, లారీ ముందర అందరూ దాన్ని తీసుకొస్తున్నాము గ్రామస్తులంతా. అన్నాశీలం ఎగిరిలే పెట్టాడా? ఫ్రెండ్స్, గ్రామస్తులందరూ శ్రీ ఊరేకుల దగ్గర, సౌడమ్మ దగ్గర విగ్రహాల కోసం ఎదురు చూస్తున్నారు చూడండి. విగ్రహాల రాక కోసము. ఇప్పుడే నచ్చింది ఫ్రెండ్స్. ఊరివాకుల దగ్గర విగ్రహాల కోసం ఎదురు చూస్తున్నారు యూత్ మొత్తం చూడండి. రాముడు హాయ్, ఏం అంగి కూడా వేసుకున్నావు? సోమన మామని ఇక్కడ చూడమనా
ఏమమ్మా అంగి కూడా వేసుకున్నావు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే శ్రీగిరి క్షేత్రం పైకి వెళ్తున్నాము అందరూ ఉరివేకల దగ్గర విగ్రహాల కోసం ఎదురు చూస్తున్నారు చూడండి గ్రామస్తులంతా ఇది మా ఊరివేకల ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి శ్రీగిరి క్షేత్రం పైకి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అక్కడికి విగ్రహాలు తీసుకెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఊరివేకల దగ్గర కూడా టపాకాయలు కలుపుతున్నారు ఫ్రెండ్స్ ఊరివేకల దగ్గరికి రావడం జరిగింది చూడండి సంబరంగా డప్పులతోన మేళగాళ్ళతోన కలశాలతోన తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడే శ్రీగిరి క్షేత్రం కొండపైకి మొదలు పెట్టాము చూడండి పెట్టాము చూడండి ఆడపిల్లలందరూ కలసాలతో ఎలా వెళ్తున్నారో కొండపైకి చేరుకుంటున్నాము కొంతసేపటికి మహిళలు అయితేనేమి మగవాళ్ళు అయితేనేమి గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ నంది విగ్రహాలను తీసుకెళ్తున్నాం కొండపైకి ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరూ శ్రీగిరి క్షేత్రం పైకి వెళ్తున్నాము ఏ పొట్టి పరమేశ్ ఓకే ఓకే మాలముడు కనపడతాడు తాత కనపడ్డావు ఇప్పుడే విగ్రహాలు ఉన్న లారీ ఉరివేకల దగ్గరకు రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చాలా బరువు ఉంటుంది చాలా ఇది ఎదుగు దిగుడు ఉంది చాలా హైట్లో ఉంది రోడ్డు చూడండి విగ్రహాలని లారీ తీసుకొస్తుంది తిరుపతి నుంచి రావడం జరిగింది విగ్రహాలు పోయింటివే రేషన్ తిరుపతికి నువ్వు లేదా తిరుపతి పోయింటివే మరి ఎవరు పోయిండ్రు మనల్లో వాళ్ళేనా ఓకే ఓకే అన్న ఫ్రెండ్స్ చూడండి అంత బరువు లారీ తీసుకొస్తుంది పైకు ఇప్పుడే మేము సగం దారి మధ్యలోకి వచ్చాము శ్రీగిరి క్షేత్రం పైకి చూడండి ఫ్రెండ్స్ గ్రామస్తులందరూ వస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ ఎక్కడ వస్తున్నాయి విగ్రహాలు కొండపైకా ఊర్లో నుంచి తీసుకొస్తున్నాం కదా ఎప్పుడు మన ఊర్లో పండగ వేస్తారమో శుక్రవారమో శనివారమో ఆదివారమా 4 రోజులా హాయ్ హాయ్ హలో యువకులు మొత్తం చాలా ఉత్సాహంగా వస్తున్నారు చూడండి ఎర్సమి హాయ్ లే చిన్నపిల్లలు చూడండి ఎంత హుషారుగా ఉన్నారో ఫ్రెండ్స్ మా బెస్ట్ ఫ్రెండ్ అవలేసి ఇప్పుడే వచ్చాడు ఫ్రెండ్స్ చూడండి సగం మధ్య దారిలోకి వచ్చినాము మా గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది ఫ్రెండ్స్ ఈరోజు చూడండి సూపర్ డబ్బులు కొడుతున్నారు అన్న వాళ్ళు హాయ్ చిన్న ఫ్రెండ్స్ ఇప్పుడే తిమ్మప్పన్న శివన్న విలేకరులు రావడం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే కొండ మధ్య మార్గంలోకి రావడం జరిగింది అందరూ కలసాలతోన ఆడపిల్లలు చూడండి చాలా చక్కగా కలసాలతో ముందుకు వస్తున్నారు
చాలా సూపర్. ఇప్పుడే శ్రీగిరి క్షేత్రం దగ్గరికి వస్తున్నాము. చూడండి గ్రామస్తులు, గ్రామ ప్రజలు. హాయ్ నర్జన. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి డబ్బులతోన శ్రీగిరి క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి బసవన్నను కూడా ఊరేగింపుగా తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏమన్నా మాట్లాడతాయన్నా ఫ్రెండ్స్? వెనకాలే లారీ వస్తుంది చూడండి, విగ్రహాలు ఉన్న లారీ. హాయ్ సురేణ. హాయ్ సుధాకర్ సార్. చూడండి విగ్రహాలు ఉన్న లారీ వస్తుంది ఇప్పుడు.